హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఈ రోజు మన ఎక్స్ప్లెయినర్ లో డిస్కస్ చేసే క్రైమ్ స్టోరీలో తప్పు ఎవరిది అంటే నా దగ్గర ఒక ప్రాపర్ ఆన్సర్ లేదు. నేను ఈ విషయం ఎందుకు అంటున్నానో మీకు వీడియో ఎండ్ అయ్యేసరికి అర్థమవుతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తన చెల్లితో మాట్లాడుతున్నాడని అదే ఊరు వాడిని కొట్టి చంపేసి ఎవ్వరికీ తెలియకుండా ఆ డెడ్ బాడీని దాచిపెట్టేశారు. ఇలాంటి ఒక మాట మీ అందరి ముందు అనాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మన దేశంలోనే అక్క చెల్లి అని చెప్పి తనతో క్లోజ్గా తిరిగి వీడిలా తిరుగుతున్నప్పటికీ వాడి మైండ్లో వేరొక ఆలోచన, చాలా చెడు ఆలోచన ఆల్రెడీ వాడి మైండ్లో ఉంటుంది. కానీ ఆ ఆలోచన బయటికి చెల్లి అక్క అనే ఒక ముసుగు వేసుకుని ఉంటే ఏ అమ్మాయి అయినా గుడ్డిగా నమ్మేస్తుంది. ఎందుకంటే మన దేశంలో తల్లి తండ్రి తర్వాత ఒక ఆడపిల్ల ఫ్రీగా తన బాధని చెప్పుకోగలిగేది ఒక అన్నయ్య లేదా తమ్ముడితోనే. ఇలాంటి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్కి మన కంట్రీలో చాలా ప్రయారిటీ ఉంది, చాలా స్పెషాలిటీ ఉంది. అంతెందుకు, మన స్కూల్స్లో కాలేజెస్లో ప్లెడ్జ్ అని ఒకటి చెప్పేటప్పుడు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక లైన్ని చెప్తాం చాలా గట్టిగా. ఎందుకంటే రేపన్న రోజున ఏదైనా, అది ఆడపిల్లకి కానీ మగవాళ్ళకి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మన ఓన్ అనుకుని ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తామని. బికాజ్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ని మాత్రమే మనం కుటుంబ సంబంధాలు లేకుండా యాక్సెప్ట్ చేయగలం. అలాంటి ఒక పవిత్రమైన బాండ్తో దగ్గరయ్యి తన మైండ్లో వేరొక ఆలోచనతో తనని నమ్మి వచ్చిన అమ్మాయిని, అది కూడా పెళ్ళైన ఒక అమ్మాయిని ఏదో ఒక కొండ మీదకి తీసుకెళ్లాడు. అక్కడ వాడి వంకర బుద్ధిని బయట పెట్టాడు. తప్పు అని చెప్తున్నా వినకుండా తనని క్రూరంగా రేప్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే క్రైమ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ స్టోరీ ఎందుకు చెప్పానో వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో జరిగింది. తన చెల్లితో మాట్లాడుతున్నాడన్న ఒకే ఒక్క కారణంతో తనని చంపి డెడ్ బాడీని ఎవ్వరికీ తెలియకుండా కప్పెట్టేశారు. సామర్లకోట మండలంలో పి వేమవరం అనే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి అలాగే అదే ఊర్లో ఉంటున్న నొక్కు కిరణ్ కార్తిక్. ఈ అబ్బాయి వయసు 19 సంవత్సరాలు. ఈ అబ్బాయికి మధ్య ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. ఇద్దరూ తరచూ చాలా ఫ్రీక్వెంట్గా ఫోన్లో మాట్లాడుకునేవారు. అంతా కొంతకాలం బాగా సాగింది. ఈ అమ్మాయికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు నూతలకట్టు కృష్ణప్రసాద్. ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఊరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఊరొచ్చినప్పుడు తన చెల్లి ఎవరితోనో చాలా క్లోజ్గా ఫోన్ మాట్లాడడం గమనించాడు. ప్రేమ అంటే ఏ అన్నయ్యకైనా భయమేస్తుంది కదా. అదే భయంతో తన చెల్లి మీద గట్టిగా అరిచి ఎవరు అని అడిగాడు. అలా ఆరా తీస్తే ఆ అమ్మాయి కార్తిక్ అనే అబ్బాయితో మాట్లాడుతుందని కృష్ణప్రసాద్కి తెలిసింది. విషయం తెలిసాక వెళ్ళాడు కార్తిక్ దగ్గరికి. వెళ్ళి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నా చెల్లిని బాగా చదివించుకోవాలనుకుంటున్నా, ఇవన్నిటికీ దూరంగా ఉంటే నీకు నాకు ఇద్దరికీ మంచిది అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే విషయం ఇవన్నీ ఆపేయని తన చెల్లిని కూడా హెచ్చరించాడు. అయిన తర్వాత తను యథావిధిగా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతా మొదటికే వచ్చింది. కృష్ణప్రసాద్ మాటలు తన చెల్లి ఇంకా కార్తిక్ ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణప్రసాద్ లాస్ట్ మంత్ 24వ తారీఖున రాత్రిపూట తన ఫ్రెండ్ అయిన దోలపల్లి వినోద్ అనే వ్యక్తి సాయంతో కార్తిక్ని పని ఉంది రమ్మని మాట్లాడదామని పిలిపించాడు. ఇద్దరూ కలిసి కార్తిక్ని అచ్చంపేటకి సరౌండింగ్లో ఉన్న బ్రహ్మానందపురంలో ఒక ఇసుక లేఅవుట్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య చాలాసేపు ఒక డిస్కషన్ జరిగింది. నా చెల్లిని వదిలేయమని చెప్పా కదా అని కృష్ణప్రసాద్ అంటే, తనే నాతో మాట్లాడుతుంది, అయినా నేను మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం, నేను మాట్లాడతా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కార్తిక్ కూడా తిరగబడ్డాడు. ఈ మాటలకి కృష్ణప్రసాద్ ఒక్కసారి కంట్రోల్ తప్పి కార్తిక్ని కొట్టి చంపేశాడు. చనిపోయిన తర్వాత అక్కడే ఒక గొయ్యి తవ్వి అందులో కార్తిక్ని కప్పెట్టేసి తను ఏమీ చెయ్యనట్టు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఒక పక్క ఈ స్క్రీన్ ప్లే నడుస్తుండగా ఇదే టైంలో, ఇన్ఫాక్ట్ దీనికంటే ముందు ప్యారలల్గా ఇంకో స్క్రీన్ ప్లే కూడా నడిచింది. కార్తిక్ వాళ్ళ నాన్నగారు అదే ఊర్లో వెల్డింగ్ షాప్లో వర్క్ చేస్తారు. అదే 24వ తేదీ కృష్ణప్రసాద్ కార్తిక్ని పిలిపించక ముందు కార్తిక్కి వాళ్ళ నాన్నకి మధ్య డబ్బు విషయం మీద చిన్న గొడవ అయింది. ఆ కోపంతో కార్తిక్ అక్కడి నుండి వచ్చేశాడు. ఆ తర్వాత తను ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా కృష్ణప్రసాద్ని కలిశాడు. ఆ తర్వాత హత్య చేయబడ్డాడు. అయితే అదే రోజు రాత్రి కార్తిక్ ఇంటికి రాకపోవడం, అలాగే రాత్రి 10 దాటిన తర్వాత కూడా కార్తిక్ ఫోన్ పనిచేయకపోవడం, ఇవన్నీ కార్తిక్ తండ్రి వెంకటరమణ గారిని కొంచెం కంగారు పెట్టాయి. అతను కార్తిక్ని తిట్టినందుకు కోప్పడి వెళ్ళిపోయాడని కుటుంబం అంతా అనుకుని తెలిసిన వాళ్ళ ఇళ్లలో వెతకడం మొదలుపెట్టారు. ఎంత ట్రై చేసినా కార్తిక్ దొరక్కపోవడంతో వెంకటరమణ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆయన కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు కూడా ఎఫ్ఐఆర్లో డబ్బు విషయంలో నేను మందలించినప్పుడు అది నచ్చక అలిగి వెళ్ళిపోయాడని రాశారు. కానీ అప్పటికే కార్తిక్ చనిపోయి 3 రోజులైంది. పోలీసులు కూడా మిస్సింగ్ కంప్లైంట్ అనుకునే కార్తిక్ని వెతకడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్లో కార్తిక్ కాల్ రికార్డ్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు.
ఒక పక్క ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఈ విషయాలన్నీ కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్ అయిన వినోద్ త్రూ ఫోన్ కాల్స్లో అన్నీ తెలుసుకుంటున్నాడు. అప్పుడే కృష్ణప్రసాద్కి భయం రావడం మొదలైంది. మరి మనోడు ఒక హత్య చేశాడు, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే కృష్ణప్రసాద్కి భయమేసింది. పోలీసులు ఫైండ్ అవుట్ చేసి పట్టుకుంటే శిక్ష ఇంకా గట్టిగా ఉంటుందని వినోద్ ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి గురువారం రాత్రి వెళ్లి పోలీసులకి జరిగిందంతా చెప్పేసి లొంగిపోయారు. తను చదివించుకుంటున్న తన చెల్లిని ప్రేమ పేరుతో మోసం చేస్తాడేమో అన్న భయంతోనే చంపేశా అని కృష్ణప్రసాద్ పోలీసులతో చెప్పాడు. ఆ తర్వాత వినోద్ ఇంకా కృష్ణప్రసాద్ని కార్తిక్ని హత్య చేసిన చోటుకి తీసుకెళ్లి కార్తిక్ డెడ్ బాడీని బయటికి తీశారు. ఇందులో ఎవరిది తప్పు అనేది మనం ఒక కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే కార్తిక్ ఒకవేళ ఆ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించుంటే కేవలం ప్రేమించిన పాపానికి ప్రాణం కోల్పోయాడు. ప్రేమిస్తే చంపేస్తా అనే హక్కు, చంపేసే హక్కు కూడా ఎవ్వరికీ లేదు. అలాని కృష్ణప్రసాద్ తప్పు అని చెప్పలేము. నేను పైన ఒక స్టోరీ చెప్పా కదా, అక్క అక్క అని వెంట తిరిగి చివరికి తనను కొండ మీదకి తీసుకెళ్లి రేప్ చేసి చంపేశాడని. అలానే ప్రేమ పేరుతో కార్తిక్ కూడా అలా చేస్తాడని నేను చెప్పట్లేదు. బట్ చేస్తాడేమో అన్న ఒక డౌట్ కృష్ణప్రసాద్కి రావడంలో అర్థం ఉంది. ప్రజెంట్ మన సొసైటీలో ఇలానే ప్రేమ పేరుతో చాలా రేప్లు, హత్యలు జరుగుతున్నాయి. మన ఇండియాలో పర్ ఇయర్ యావరేజ్గా 30,000కి పైనే రేప్ కేసులు నమోదవుతున్నాయి. సొసైటీ ఒక ఆడపిల్లకి ఎంత హీనంగా ఉన్నప్పుడు కృష్ణప్రసాద్ లాంటి అన్నయ్యలకి భయం వేయడంలో అర్థం ఉంది. కానీ ఆ భయానికి పరిష్కారం హత్య కాదు. కార్తిక్ని తన చెల్లిని కూర్చోబెట్టి మాట్లాడి ఉండాలి, లేదా ఈ విషయం కార్తిక్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. అప్పుడు వాళ్లే కార్తిక్ ఆ అమ్మాయి వెంట పడకుండా చూసుకుంటారు. జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడి ప్రేమిస్తే చాలు చంపేస్తామంటే ఈ భూమి మీద ఒక సొసైటీలో ఎవ్వరూ ఎక్కువ రోజులు బ్రతకలేరు. ఈ ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది మీరే చెప్పాలి కమెంట్స్ రూపంలో. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు Prime9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.